మీరు ఎప్పుడైనా ఊహించారా? రైలు సొరంగంలోకి వెళ్ళి తిరిగి బయటికి రాకపోవడం. ఇది సినిమా కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. 1911లో ఇటలీ రాజధాని రోమ్ నుండి బయలుదేరిన జెనెటి కంపెనీ లగ్జరీ రైలు 106 మంది ప్రయాణికులతో కలిసి ఎమిలియా రోమాగ్న దిశగా లొంబార్డీ వైపు వెళ్తూ ఒక పొడవైన సొరంగంలోకి ప్రవేశించింది. కొండల మధ్య సొరంగం వైపు వేగంగా దూసుకెళ్తూ రైలు క్రమంగా దృష్టిలో నుంచి అదృశ్యమైంది. సొరంగం 2 చివర్లో జనమున్నారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. రైలు సొరంగం లోపలికి ప్రవేశించింది నిజమే, కానీ మరోవైపు ప్రజలు రైలు కోసం వేచి ఉన్నారు. కొంతసేపటికి ప్రజలు పోలీసులకు ఫోన్ చేశారు. సొరంగం ఒకవైపున ప్రవేశించిన రైలు మరోవైపు మాత్రం ఎప్పటికీ బయటికి రాలేదు. పోలీసులు, ప్రజలు వెతికారు, కానీ రైలు లేదు, ప్రయాణికులు లేరు. అయితే 2 మాత్రమే సజీవంగా బయటపడ్డారు. వారిలో ఒకరు భయంతో ఏమీ చెప్పలేక మరణించాడు. మరొకరు మాత్రమే ఒక మాట అన్నాడు. మేము సొరంగంలోకి వెళ్ళిన వెంటనే తెల్లటి పొగమంచు, గాలి గర్జన అన్నీ మసకబారిపోయాయి. రైలు మొత్తం 104 మంది ప్రయాణికులతో సహా గాలిలో కలిసిపోయినట్లయింది. రక్షక బృందాలు సొరంగాన్ని పూర్తిగా పరిశీలించాయి. అక్కడ ఎటువంటి శకలం లేదు, రైలు చక్రం గుర్తు కూడా లేదు. కొన్ని సంవత్సరాల తరువాత మెక్సికోలో 3 వ్యక్తులు ఒక విచిత్రమైన కథ చెప్పారు. వారు చెబుతున్నారు, మేము 1911లో ఇటలీ నుంచి బయలుదేరిన రైలులో ప్రయాణించాము, కానీ సొరంగం దాటిన తరువాత మేము వేరే కాలానికి వెళ్ళిపోయాము అని. ఇది నిజమా అబద్ధమా ఎవరూ నిర్ధారించలేకపోయారు. కానీ ఇప్పటికీ ఆ రైలు కనిపించలేదు. జెనెటి ట్రైన్ మిస్టరీ, కాలం మింగేసిన రహస్యం. ఒక సొరంగంలోనికి ప్రవేశించిన రైలు ఎప్పటికీ తిరిగి రాని కథ.